ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఇంత పెద్ద ఫ్రిడ్జ్ బాక్స్ని చాలా తక్కువ మట్టితో ఎలాంటి ఎరువులు లేకుండా లైట్ వెయిట్గా మన టెర్రస్ మీద బరువు పడకుండా ఏ విధంగా ఇంత పెద్ద ఫ్రిడ్జ్ బాక్స్ని ఇప్పుడు నింపుకుంటానో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇంకా లోపల ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూసేయండి. హోల్స్ అయితే పెట్టుకున్నానండి. ఈ హోల్స్కి అయితే టెంకాయ చిప్పలు ఉంటాయి కదండి, అవి అయితే చిన్న చిన్న ముక్కలు చేసి ఈ విధంగా హోల్స్కి అడ్డగా పెట్టేశాను. మన మట్టి ఏమి పోకుండా కంపల్సరిగా ఇలా డ్రైనేజ్ హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇదైతే అమ్మవాళ్ళు మాకు టెంకాయలు పంపిస్తూ ఉంటారండి. వాటి పీచు తీసింది వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఒక గోతంలో ఎత్తి పెట్టుకుంటానండి. మెత్తగా ఉన్న పీచునేమో ఇలా హోల్స్ పెట్టిన దగ్గర అడ్డుగా పెడుతున్నానండి. మట్టి ఏమన్నా పోకుండా ఉంటుందని చెప్పి ఇలా అడ్డుగా పెడుతున్నాను. ఇంకా ఇవన్నీ ఒక లేయర్ లాగా అడుగు భాగంలో వేసుకుంటానండి. ఇలా నేను ఫ్రిడ్జ్ బాక్స్లో మట్టి ఎప్పుడు కలుపుకున్నా సరే ఇదే విధంగా ఫ్రిడ్జ్ బాక్స్ని నింపుకుంటూ ఉంటాను. ఇంత పెద్ద కంటైనర్లో మొత్తం మట్టితో నింపాలంటే చాలా మట్టి కావాలి. అది కాక మన టెర్రస్ మీద చాలా వెయిట్ అయితే పడుతుందండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకుంటే మనకి చాలా తక్కువ మట్టి పడుతుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. మన మొక్కలు బాగా ఎదగడానికి ఈ ఆకుల కంపోస్ట్ అంతా ఉపయోగపడుతుంది. ఇంకొక లేయర్ వచ్చి నేను ఇప్పుడు వేపాకు అయితే వేస్తున్నాను. అడుగున టెంకాయ పీసులు వేసా కదండి, దానిపైన వేపాకులు వేసుకుంటున్నాను. ఈ వేపాకు వేయటం వల్ల వేరు తెగులు అలాంటివి ఏమీ రాకుండా మన మొక్కలకి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని వేపాకు ఒక లేయర్ లాగా అయితే వేసుకున్నాను. ఈ విధంగా నింపుకున్న తర్వాత దీని మీద ఇంకొక లేయర్ లాగా మట్టి అయితే వేసుకుంటున్నాను. దీంట్లో కూడా ఎలాంటి ఎరువులు అయితే వేయలేదు నేను, మట్టి ఇసుకేనండి. ఈ రెండుకు మిక్స్ చేసుకొని ఈ విధంగా వేపాకు మీద అయితే వేసుకుంటున్నాను. మట్టి అంతా నింపుకున్నాను కదా. ఇప్పుడు మన టెర్రస్ మీద నేను ఏమన్నా క్రీపర్స్ తీసేస్తే అవి కూడా పడేయను ఫ్రెండ్స్. వాటిని కూడా ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ బాక్స్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ మనకి మట్టిలో మిక్స్ అయ్యి మనం రోజు వాటర్ పోస్తున్నప్పుడు ఇవన్నీ తడిచి కంపోస్ట్ అయితే అయిపోతాయి. ఇక మనకి వచ్చేది వేసవి కాలం కదండి, ఇవి కంపోస్ట్ అయితే వాటర్ని ఎక్కువ పీల్చుకుంటాయండి. అప్పుడు మన మొక్కలు కూడా ఎంత ఎండలో అయినా సరే మంచిగా ఎదుగుతాయి, మంచి కాపునైతే మనకి ఇస్తాయి. ఇక ఈ రూట్స్ అయితే మనం పసుపు తీసాం కదా ఫ్రెండ్స్, ఆ పసుపు రూట్స్ అన్నీ ఇవి. ఈ రూట్స్తో కూడా ఇంకొక లేయర్ని వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ బాక్స్లో మట్టి కలిపినా ఇదే పద్ధతిలో కలుపుకుంటానండి. నాకు ఎంత మంచిగా హార్వెస్ట్లు వస్తున్నాయో మీరు కూడా చూస్తున్నారు కదా. ఇదంతా మన కిచెన్ వేస్ట్ అండి. ఇది 4 డేస్ది కిచెన్ వేస్ట్. దీంట్లో కర్రీస్ కానీ ఎలాంటివి వేయనండి. వెజిటేబుల్స్ తొక్కలు, ఇంకా ఫ్రూట్స్ తొక్కలు, ఇక రైస్ అండి. ఇంకా కర్రీస్ అయితే ఏమీ వేయను. ఇలా ఇంకొక లేయర్ లాగా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం వేసేసుకున్నాను. దీనిపైన మళ్ళీ వేపాకు వేస్తున్నానండి. మట్టి అయితే చాలా తక్కువ వేస్తానండి. నేను ఎప్పుడు ఇదే విధంగా కలుపుకుంటాను. నాకు మంచి ఈల్డ్ అయితే వస్తుంది, అందుకని ఇదే ఫాలో అవుతూ ఉంటాను. మీకు కూడా నచ్చితే ఇదే విధంగా కలుపుకోండి. వేరు తెగులు అలాంటివి అయితే అసలు రావండి వేపాకు వేయటం వల్ల. ఇది మనం పసుపు తీసేసాం కదండి, వాటి ఆకులు ఇవన్నీ ఎండిపోయాయి. వీటిని కూడా మనం వేసేసుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ బాక్స్ మొత్తం నిండిపోయింది. మనం కింద ఒక లేయర్ మాత్రమే మట్టి వేసుకున్నాము. ఇక మిగతాదంతా మన కిచెన్ వేస్ట్ ఇంకా ఎండిపోయిన ఆకులు ఇవన్నీ వేసుకున్నాము.
ఇది నేను ఎప్పుడైనా కుండీలో నుంచి మట్టి తీసేసినప్పుడు ఈ విధంగా ఒక 4 డేస్ 5 డేస్ ఇట్లా ఎండలో ఎండపెట్టుకుంటాను. ఇదైతే వరి పొట్టు అండి. మన మట్టి గుల్లగా ఉండటానికి వరి పొట్టు అయితే వేసాను. ఇది అయితే బొగ్గండి. నిన్నైతే పసుపు ఉడికించాము, అందుకని బొగ్గు అయితే వేసుకున్నాను ఉంది కదా అని. ఇంకా ఇదైతే వేపపిండి అండి. వేరుతెగులు వచ్చినాక ఒకసారి పోవటం కష్టమండి, అందుకని ముందు జాగ్రత్తగా వేపపిండి కూడా వేసుకుంటున్నాను. ఇది ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మట్టి అంతా కలిపేసుకుందాము. ఇలా 2 టైమ్స్ అయితే మట్టిని కలుపుకున్నాను. ఇక ఈ మట్టి అంతా తీసుకెళ్ళి మన ఫ్రిడ్జ్ బాక్స్ నింపేస్తామండి. ఇలా ఒక లేయర్ లాగా పైన ఫ్రిడ్జ్ బాక్స్కి మట్టేస్తున్నానండి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇక లాస్ట్ కొంచెమే ఉంది, ఇది కూడా తీసుకొని ఫ్రిడ్జ్ బాక్స్లో వేసేస్తున్నాను. చూడండి, ఫ్రిడ్జ్ బాక్స్ మొత్తం నిండిపోయింది. అంత మట్టి ఈ ఫ్రిడ్జ్ బాక్స్లోనే వేసాను అనుకుంటున్నారా? ఇందాక చూపించాను కండి బ్లూ కలర్ది డ్రమ్ము, దాంట్లో వేసాను. ఇంకా ఇంకొక ఫ్రిడ్జ్ బాక్స్లో కూడా వేసాను. చూడండి, ఇది సింగిల్ డోర్ది ఫ్రిడ్జ్ బాక్స్, ఇందులో కూడా వేసాను. సేమ్ అదే పద్ధతిలో వేసాను. ఇక వాటర్ అంతా పట్టేశానండి. ఫస్ట్ టైం వాటర్ పట్టినప్పుడు వాటర్ కిందకి కారిపోయే విధంగా అయితే మనం పట్టుకోవాలి వాటర్ని. వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయాయండి. ఇప్పుడైతే మనం సీడ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒక 5 డేస్ అయితే మొక్కలు నాటుకోవచ్చు అండి. ఇక కింద కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది, పైన మొక్కలు అయితే ఎదుగుతాయి. సీడ్స్ అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే కింద కంపోస్ట్ రెడీ అవుతున్నా మనకేం ఇబ్బంది ఉండదు. సీడ్స్ మొలకెత్తేసరికి ఒక 5 డేస్ అయితే పడుతుంది. ఇది నేను ఆల్రెడీ డ్రమ్ములో కిచెన్ వేస్ట్ వేసి పెట్టానండి. అందులో చూడండి వానపాములు ఎలా వచ్చాయో. వీటిని ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఇక ఇలా మధ్యలో ఒక గుంట తీసి అందులో ఈ వానపాములు వేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ వేసాం కదండి, అదంతా ఈ వానపాములు తినేసి మనకి మొక్కలకి కావాల్సిన పోషకాలు అయితే వస్తాయి. ఎప్పుడు నేను ఫ్రిడ్జ్ బాక్స్ నింపుకున్నా ఇదే పద్ధతిలో నింపుకుంటానండి. మీకు కానీ ఈ పద్ధతి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.